ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రూటు మార్చిన సీఎం ఇకపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లే ద్వారాలు మారాయి. పశ్చిమ ద్వారం నుంచి సీఎం కాన్వాయ్ ఎంట్రీ ఇవ్వనున్నది. తూర్పు ద్వారం నుంచి ఆ కాన్వాయ్ బయటకు వెళ్లనున్నది. అదే సమయంలో ప్రస్తుతం సచివాలయం 6వ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయాన్ని 9వ ఫ్లోర్కు మార్చాలనే నిర్ణయం అధికారికంగా జరిగింది. దానికి తగ్గట్టుగానే 9వ అంతస్తులో పనులు చకచకా జరుగుతున్నాయి. వాస్తు కోసం మార్పులు చేర్పులు చేయాలన్న సీఎం సూచనలతోనే ఈ మార్పు జరిగినట్టు చర్చ కొనసాగుతున్నది. టీపీసీసీ బాధ్యతలు చేపట్టగానే సీఎం రేవంత్ రెడ్డి వాస్తుకు తగ్గట్టుగా గాంధీ భవన్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులు చేర్పులపై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కట్టిన నూతన భవనంలో మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి అనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మన రాష్ట్ర పేరును సూచించే పొడి అక్షరాలపైన టీఎస్ను టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. వివాదాల నడుమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జై జై హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి మార్పు దిశగా అడుగులు వేస్తుంది. రాజముద్ర చిహ్నం మార్పుపై పెద్ద రాద్ధాంతమే నడుస్తుంది. దీంతో సీఎం వెనక్కి తగ్గారు. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే ఫైనల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో రాజముద్ర మార్పునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఎం చేస్తున్న ఈ మార్పులను ప్రజలు స్వీకరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన మార్పులను గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ఎవరైనా సరే ఇలా వాస్తు మార్పులు చేర్పులు మామూలే అన్నట్టు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఓటమి చవి చూసిన తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ మార్పులు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో వాస్తు మార్పులు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.